వేల డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకి ఇవ్వడం కానీ, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సాయం వాళ్ళకి అందించేటువంటి విషయంలో కానీ, అంటే ఈ రకంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 13 + 2 15,000 రూపాయలకు వాళ్ళకి అందించడం కానీ, అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ 10-12 నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 నెలల నుంచి కూడా పాలన సాగిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణానికి భంగం కలిగిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులను సృష్టిస్తూ ఒక కుట్రపూరితమైనగా ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క కుట్రపూరితంగా ఈరోజు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడలా. రాజకీయాల్లో కానీ జనరల్గా కానీ ఎక్కడ కూడా చూడలా. ఏంటి పరామర్శలకు పోతూ డీజే పాటలు, డీజే డ్యాన్సులు, పెద్ద పెద్ద గజమాలలు, తీన్మార్లు, మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి ఈవేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వాయ్లోంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ, అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ఆపుకుని ఆ ఎవరైతే గాయాల పాలిన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్లో కానీ లేకపోతే అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి కారును సైతం ఇచ్చి హాస్పిటల్కి పంపించి ప్రాణాలు కాపాడతారు. ఏ నాయకుడు కాని అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు. ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం. కానీ ఈరోజు నీ కాన్వాయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు కానీ నీ అనుచర గణానికి కానీ లేదు అని అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా? ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందులో కూడా ఈవేళ ఏదైతే నువ్వు పరామర్శకి వెళ్తూ ఉన్నావు, మరి ఈవేళ నిజంగా పరామర్శకి ఎవరైతే వెళ్తున్నటువంటి కుటుంబం ఆ వ్యక్తి యొక్క చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ యొక్క ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తి వైసీపీ ఉప సర్పంచ్ నాగం మల్లేశ్వరరావు. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగం మల్లేశ్వరరావు
మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణం అని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగం మల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకు వెళ్తున్నారని ఎవరు ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈరోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, పోలీసుల వేధింపుల వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయాడని. అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే 2024 జూన్ 5వ తేదీన ఆ రోజు ఏదైతే పురుగు మందు అంటే గడ్డి మందు తాగి ఆయన ఆసుపత్రిలో చేరి మరి ఆయన 9వ తేదీన జూన్ 9వ తేదీన ఆయన చనిపోయారు. అప్పటికి అసలు ఇంకా కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడలేదు. ముఖ్యమంత్రిగా కానీ ఎవరు కూడా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేసుకుని బాధ్యతలు కూడా ఎవరు చేపట్ల ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వ్యక్తి ఆ బెట్టింగ్లు కూడా అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా చెప్తే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆయన మృతికి కారణం. ఎందుకంటే ఆయన లక్షల రూపాయలు ఆయన ఆస్తులకి మించి ఆ రోజు బెట్టింగ్. ఎందుకంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ పోలింగ్కి ముందే కాదు, పోలింగ్ అయిన తర్వాత కూడా చెప్పాడు, వై నాట్ 175 వై నాట్ కుప్పం అని కూడా ఆయన చెప్పాడు. ఆఖరికి ఆయన ఐపాక్ టీం దగ్గరకు కూడా వెళ్ళి మరి మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పాడు. అదేవిధంగా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని మీ సాక్షి ఏదైతే అవినీతి ఛానల్ చెప్పింది. అక్కడ ఋషికొండని బోడిగుండి చేసి అక్కడ ఒక ప్యాలెస్లో మేము పాలన సాగిస్తున్నామని చెప్పారు. అంటే ఏ రకంగా అయితే నువ్వు నమ్మబలికినటువంటి మాటలు నమ్మి ఆ యొక్క నాగమల్లి